రామాపురంలో ప్రసాద్ శారదా దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు, 3 కోడళ్ళు. పెద్ద కొడుకు రమేష్ భార్య అనామిక, రెండో కొడుకు సురేష్ భార్య అవని, మూడో కొడుకు అరుణ్ భార్య అంజలి. ఈ 3 కోడళ్ళు ఎప్పుడూ ఒకరికంటే ఒకరు తామే అందంగా ఉండాలని పోటీపడుతూ ఉండేవారు. ఇంట్లో పని కంటే అద్దం ముందు గడిపే సమయమే ఎక్కువ. ఒకరోజు ఉదయం ఇంట్లో వాతావరణం ఎప్పటిలాగే అద్దం ముందు మొదలైంది. 3 కోడళ్ళు తలా ఒక అద్దం పట్టుకుని తమ ముఖ సౌందర్యాన్ని చూసుకుంటూ మురిసిపోతున్నారు. అప్పుడే శారద విసుగ్గా హాల్లోకొస్తూ, అమ్మా అనామిక, అవనే, అంజలి, ఎంతసేపమ్మా అద్దం ముందు? పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడ్చి ముగ్గులేయాల్సిన సమయం ఇది. పక్కింటి రంగమ్మ కోడల్ని చూడు, పనులన్నీ పూర్తి చేసేసుకొని దేవుని పూజ కోసం కూడా రెడీ చేసేసుకుంది. మీరు మాత్రం ఇంకా పౌడర్ డబ్బాల దగ్గరే ఉన్నారు. అనామిక మెల్లగా పౌడర్ రాసుకుంటూ, అత్తయ్య, కంగారు పడకండి, నేను ఇంటికి పెద్ద కోడల్ని. బయట నుంచి ఎవరైనా వస్తే మొదట నన్నే చూస్తారు. అప్పుడు నేను అందంగా పద్ధతిగా లేకపోతే ఈ ఇంటి గౌరవం ఏమవుతుంది? నా అందమే కదా ఈ ఇంటికి ఐశ్వర్యం. అక్క, నీ పద్ధతి ఏమో గాని నీ పాతకాల పందం ఇప్పట్లో పనికిరాదు. నా మోడర్న్ లుక్ ముందు నీ మేకప్ మాత్రం సరిపోదు. అత్తయ్య, చూసారా నా కనిబొమ్మలు ఎంత చక్కగా దిద్దానో? నేనే ఈ ఇంటికి అసలైన గ్లామర్. మీ ఇద్దరికంటే వయసులో చిన్నదాన్ని నేను. అసలైన మెరుపు, చురుకుదనం నాలోనే ఉన్నాయి. అత్తయ్య, నా చర్మం చూడండి ఎలా మెరిసిపోతుందో. నా అందమే అందరినీ ఆకర్షిస్తుంది. మీరిద్దరూ నా పక్కన నిలబడలేరు కూడా. శారద, వీళ్ళందాల పిచ్చి ఎప్పటికీ తగ్గదు గాని మనం ఎంత చెప్పినా వినరు. ఇవాళ ఊళ్ళో తిరణాలున్నాయిగా, జనం బాగా వస్తారు. వంటలు త్వరగా కానివ్వమను. అతిథులొస్తే మర్యాదలు బావుండాలి. అదే భయమేస్తుందండి నాకు కూడా. వీళ్ళేమో వంటగదిలోకి వెళ్ళేసరికి సాయంత్రం అవుద్దో ఏమో. అమ్మాయి కోడలు, ఏనండి, ఈరోజు మనం ఇంటి ముందు చాలా మంది పుణ్యానికి వచ్చేవాళ్ళు ఉంటారు. వారికి సాయం చేయడం మన ధర్మం. కేవలం ముఖానికి రంగులు వేసుకోవడం కాదు, మనసుకు కూడా మంచి రంగు ఉండాలి. అలా అనుకుంటూ మధ్యాహ్న సమయం అవుతుంది. ఎండ మండిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక ముసలమ్మ చింపిరి గుడ్డలతో నీరసంగా ఆ ఇంటి అరుగు మీద వచ్చి కూర్చుంది. ఆమె ఆకలితో వణికిపోతుంది. ఆ ముసలమ్మని చూసి శారదకు మనసు కరిగింది. ఆమె తన కోడళ్లను పిలిచి ఒక వింతైన పరీక్ష పెట్టాలి అనుకుంది. కోడలు, బయటకు అవ్వ ఆకలితో అలమటెత్తుంది. మీ 3 దగ్గర ఇప్పుడు వండిన వంటలు సిద్ధంగా ఉన్నాయి కదా. అవ్వకి ఎవరెంత పెడతారో ఎట్టా పెడతారో నేను గమనిస్తాను. ఇది మీ మనసు అందానికి అసలైన పరీక్ష. అది వినగానే ముందుగా అనామిక వంటగదిలోకి వెళ్ళింది. ఆమె మనస్సు చాలా సున్నితమైంది. వంటగదిలో వేడివేడి అన్నం, తాను ఎంతో ఇష్టంగా వండిన పప్పు, ఆవకాయ సిద్ధంగా ఉన్నాయి. పాపం ఆ అవ్వ ఎండలో చాలా అలసిపోయినట్టుంది. నేను కొంచెం పెడితే ఆమె ఆకలి తీరదు. నా వాటా భోజనం మొత్తం ఆమెకే పెట్టేస్తాను. నేను పస్తులున్నా పర్వాలేదులే, కానీ అవ్వ కడుపు నిండాలి. అలా అనుకుని అనామిక ఒక పెద్ద పళ్ళెం తీసుకుని అందులో అన్నం, పప్పు నిండుగా వడ్డించింది. చల్లటి నీళ్లు ఒక గ్లాసులో పట్టుకుని బయటకొచ్చింది. అవ్వా, ఆకలిగా ఉందా? ఇదిగో తిను, మెల్లగా తినవ్వా. నీకోసం నీళ్లు కూడా తెచ్చాను. కడుపు నిండా తిని కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో, నీ నీరసం తగ్గిపోతుంది. అప్పుడు ఆ ముసలమ్మ అనామిక వైపు దీనంగా చూసింది. అనామిక ఆ అవ్వకు చేతులతో ముద్దలు కలిపి తినిపిస్తూ ఎంతో తృప్తిగా చూసింది. అనామిక కళ్ళల్లో స్వార్థం లేని ప్రేమ కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత అవని వంతు వచ్చింది. అవని తన కోసం బయట నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చిన బిర్యానీని చూసుకుంది. ఈ బిర్యానీ నేనే ఎంతో ఖరీదు పెట్టి తప్పించుకున్నాను. ముసలానికి మొత్తం పెడితే నేనేం తినాలి? ఇది తినే రుచి ఆంకేం తెలుస్తుందిలే. సరే, అత్తయ్య అడిగారుగా, కొంచెం పెడదాం. అలా అనుకుని అవని బయటకొచ్చి ఒక చిన్న ప్లేట్లో కొంచెం బిర్యానీ పెట్టి మిగతాది తన గదిలో దాచుకుంది. అవ్వా, ఇదిగో తిను. ఇది చాలా ఖరీదైన ఫుడ్. సిటీ నుండి తప్పించాను. జాగ్రత్తగా తిను, కింద పడేయొద్దు. నీకింతకంటే ఎక్కువ నేను పెట్టలేను. ఇక అంజలి వంతు వచ్చింది. అంజలికి సోమరితనం ఎక్కువ. వంట చేయడం అంటేనే ఆమెకు విసుగు. ఏదో మొక్కుబడిగా వండిన వంట ఉండేది. అబ్బా, ఈ ఎండలో బయటికెళ్ళాలా? నా మేకప్ చెమటికి పాడైపోదు. ఈ ముసలామెకి ఏదో ఒకటి పెట్టి పంపేయాలి. అలా అనుకుని అంజలి లోపలికి వెళ్లి వండిన అన్నాన్ని సరిగ్గా కలపకుండానే సగం ఉడికి ఉడకని పప్పుతో కలిపి అది కూడా సగమే పెట్టింది.
అవ్వా, ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది, తింటే తిను లేకపోతే లేదు. నా సమయం వృధా చేయకు, నేను లోపలికి వెళ్ళి మేకప్ వేసుకోవాలి. అలా ముగ్గురు భోజనం పెట్టిన తర్వాత ముసలమ్మ తృప్తిగా నిట్టూర్చింది. ఒక్కసారిగా ఆ ఇంటి ముందు వాతావరణం మారిపోయింది. ఆకాశం నుంచి ఒక అద్భుతమైన వింత కాంతి నేల మీదకు వచ్చింది. ఆ ముసలమ్మ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆమె స్థానంలో కిరీటం ధరించిన ఒక అందమైన వనదేవత ప్రత్యక్షమైంది. ముగ్గురు కోడళ్ళు, అత్తమామలు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అనామిక, అవని, అంజలి, నేను మీ మనసులని పరీక్షించడానికి వచ్చాను. మీ ముగ్గురి ప్రవర్తనని నేను గమనించాను. అనామిక వనదేవతకు నమస్కరిస్తూ, అమ్మా, మమ్మల్ని క్షమించండి, మీరిలా వస్తారని మేము అనుకోలేదు. అనామిక, నీ తృప్తి, నీ నిస్వార్థమైన దయ చూసి నేను ఎంతో మెచ్చాను. నీవు నీ ఆకలిని కూడా లెక్క చేయకుండా ఆ అవ్వ ఆకలి తీర్చావు. అందుకే నీకు ఈ బంగారు మాయా మేకప్ బాక్స్ ఇస్తున్నాను. దీనిని నువ్వు ఒక్కసారి ఉపయోగిస్తే ఎప్పటికీ నిత్య యవ్వనంగా అద్భుతమైన తేజస్సుతో మెరిసిపోతావు. నీ అందం ఎప్పటికీ వాడిపోదు. అలా అని వనదేవత అనామిక చేతికి ఒక దగదగా మెరిసే బంగారు పెట్టెని ఇచ్చింది. అనామిక కళ్ళు చెమర్చాయి. అవని, నీవు సాయం చేశావు, కాని నీ మనసులో స్వార్థముంది. ఉన్నదంతా ఇవ్వకుండా దాచుకున్నావు. అందుకే నీకు ఈ వెండి మేకప్ బాక్స్ ఇస్తున్నాను. ఇది నీకు అందాన్నిస్తుంది, కాని నీవు గర్వపడినప్పుడల్లా ఆ అందం కాస్త తగ్గుతూ ఉంటుంది. అది వినగానే అవని సిగ్గుతో తలదించుకుని ఆ సిల్వర్ బాక్స్ తీసుకుంది. అంజలి, నువ్వేదో చెయ్యాలి కనుకే చేశావు. నీవు ఇతరుల ఆకలి కంటే నీ మేకప్ మీదనే ధ్యాస ఎక్కువ పెట్టావు. అందుకే నీకు ఈ బ్రాంజ్ మేకప్ బాక్స్ ఇస్తున్నాను. దీనితో నీకు సామాన్యమైన అందం వస్తుంది. అలా చెప్పి వనదేవత అంతర్ధానమైపోయింది. ఆ 3 పెట్టెలు ఇప్పుడు వారి చేతిలో ఉన్నాయి. ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. రమేష్ అనామికని చూస్తూ, అనామిక, నీకొచ్చిన ఈ గౌరవం నీ మనసుకే దక్కింది. ఆ బంగారు పెట్టె నీ మంచితనానికి గుర్తింపు. ఏమో రమేష్, నేను కేవలం ఆ అవ్వ ఆకలిని చూశాను. సాయం చేయడంలో ఉన్న ఆనందం ముందు ఈ పెట్టెలు చిన్నవి. అలా అంటూ అనామిక తన బంగారు పెట్టెను మెల్లగా తెరిచింది. అందులో నుంచి ఒక అద్భుతమైన దివ్య సువాసన ఇల్లంతా వ్యాపించింది. ఆ పెట్టెలో ఉన్న లేపనాన్ని కొంచెం రాసుకోగానే అనామిక ముఖం ఒక్కసారిగా దేవకనిలా మారిపోయింది. ఆ మెరుపు చూసి అవని, అంజలి ఆశ్చర్యపోయారు. అవని సిల్వర్ బాక్స్ వైపు చూస్తూ, నా పెట్టె కూడా మెరుస్తుంది, కానీ అనామిక అక్క ముఖంలో ఉన్న ఆ ప్రశాంతత, ఆ తేజస్సు నాలో లేదు. సురేష్, నేను తప్పు చేశాను కదా. అవునవని, సాయం చేయటంలో కూడా లెక్కలు చూసావు. ఇకనైనా ఆ వెండి పెట్టెతో వచ్చే అందాన్ని చూసి గర్వపడకుండా మంచి మనసుతో ఉండు. అంజలి అరుణ్ వైపు చూస్తూ, నా బ్రాంజ్ పెట్టేంటి ఇలా ఉంది అరుణ్, నాకు చాలా బాధగా ఉంది. నేనే అందరికంటే అందంగా ఉండాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేను అందరికంటే తక్కువ అందంగా కనిపిస్తున్నాను. అంజలి, మనసు అందంగా ఉంటేనే ముఖం అందంగా ఉంటుంది. నువ్వు ఆ అవ్వకు సగం సగం అన్నం పెట్టావు. అందుకే నీకు ఈ బ్రాంజ్ బాక్స్ వచ్చింది. ఇకనైనా నీ సోమర్తనాన్ని వదిలిపెట్టు. ఇక ఆ రోజు రాత్రి ముగ్గురు కోడలు కలిసి కూర్చున్నారు. వారి మధ్య ఉన్న పాత అసూయలు, గొడవలు మెల్లగా కరిగిపోతున్నాయి. చెల్లెళ్ళారా, వినండి. ఈ మేకప్ బాక్సులు మనల్ని ఒకరికంటే ఒకరిని గొప్పగా చూపించడానికి రాలేదు. మనం అందరం కలిసి ఈ ఇంటిని అందంగా మార్చడానికి వచ్చాయి. మన అందం మనం చేసే పనుల్లో ఉంటుంది. అక్క, నీ మాట నిజం. నీ బంగారు పెట్టెలోని ఆ అందం వెనుక నీ త్యాగం ఉంది. నేను కూడా నా వెండి పెట్టెను మంచితనంతోనే ఉపయోగిస్తాను. అవునక్క, నేనికపై సోమర్తనం చూపును. సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాను. అప్పుడే నా ఈ బ్రాంజ్ పెట్టె కూడా బంగారంలా మెరుస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. రామాపురంలో ఆ ఇంటి పేరు మారుమ్రోగిపోతుంది. ముగ్గురు కోడళ్ళు ఇప్పుడు అద్దం ముందు కాకుండా పేదవారికి సాయం చేయటంలో పోటీ పడుతున్నారు. చూసారా ప్రసాదు, మన కోడళ్ళు ఇప్పుడు ఎంత కలిసిమెలిసి ఉంటున్నారో. ఆ మాయ మేకప్ బాక్సులు కేవలం వాళ్ళ ముఖాల్ని కాదు, వాళ్ళ జీవితాల్ని మార్చేసాయి. అవును శారదా, నిజమైన మేకప్ అనేది మన క్యారెక్టరే.
ఆ దేవతిచ్చిన వరాలు ఇప్పుడు ఈ ఇంటికి మహర్దశం తెచ్చాయి. ముగ్గురు కలిసుంటే ఆ ఇల్లు నందనవనమే. ఒకరోజు మళ్ళీ ఒక ఆపదొచ్చింది. ఊళ్ళో వర్షాలు లేక కరువొచ్చింది. జనం ఆకలితో అలమటిస్తున్నారు. అవని, అంజలి, మన దగ్గరున్న ధాన్యాన్ని జనం కోసం ఉపయోగిద్దామా? మన ముగ్గురం కలిసి అన్నదానం చేద్దాం. తప్పకుండా అక్క. నా దగ్గరున్న నగలను కూడా అమ్మి జనం కోసం ఖర్చు పెడదాం. నా వెండి పెట్టి ఇచ్చిన అన్నం కంటే 10 మందికి పెట్టే అన్నంలోనే ఎక్కువ అందం ఉందని నాకు అర్థమైంది. నేను వంట పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాను. ఈసారి ఎక్కడా తక్కువ కాకుండా తృప్తిగా అందరికీ వండి పెడదాం. అలా ముగ్గురు కోడళ్ళు కలిసి ఊరి జనం అందరికీ భోజనం పెట్టారు. వారి సేవను చూసి ఊరి జనం అబ్బురపడ్డారు. వాళ్ళందరూ ఆ ముగ్గురు కోడలను గ్రామలక్ష్ములు అని పిలవటం మొదలుపెట్టారు. ఆ మాయా పెట్టెలు ఇప్పుడు సామాన్యమైన పెట్టెల్లా మారిపోయాయి. ఎందుకంటే ఆ మేకప్ బాక్సులు ఇవ్వాల్సిన మాయాజాలం కంటే గొప్పదైన ప్రేమ వారి మనసులో నిండిపోయింది. అలా ముగ్గురు కోడళ్ళు, కొడుకులు, అత్తమామలు అందరూ సంతోషంగా పండగ చేసుకున్నారు. రామాపురంలో ఆ ఇల్లు ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా నిలిచిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అది బండారుపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఆ రోజు ఉదయం అందరూ కూడా ఒక వాటర్ ట్యాంక్ దగ్గర గుమిగూడి ఉన్నారు. ఎందుకంటే ఆ పాడైపోయిన వాటర్ ట్యాంక్ని శుభ్రం చేస్తూ అనామిక అనే అమ్మాయి అక్కడుంది. అక్కడ వాళ్ళందరూ ఎవరు నువ్వు, ఏంటి అని ప్రశ్నలు అడుగుతున్నా అనామిక మాత్రం అస్సలు మాట్లాడట్లేదు. అప్పుడే ఆ ఊరి పెద్ద రంగయ్య అక్కడికి వచ్చాడు. ఏంటమ్మా, ఎవరు నువ్వు? ఏంటి హడావిడి అందరూ అడుగుతున్నారుగా, ఏమీ మాట్లాడకుండా అట్టా ఉంటావు? నువ్వేమన్నా మాటలు రాని మొగదానివా? ఇదిగో అమ్మాయి, అడుగుతుంది నిన్నే. నేను ఈ ఊరి పెద్దగా అడుగుతున్నాను, నువ్వెవరో చెప్పు అని గట్టిగా అడగటంతో, నా పేరు అనామిక అండి. మాది సింహాల చలం దగ్గర. నాకు ఉండడానికి ఇల్లు లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. అంతకు మించి ఇంకా ఏమీ అడగకండి. ఇంకా ఏమీ అడగద్దంటే అట్టా అమ్మాయి? నువ్వు ఉండడానికి ఇదేమి నీ ఇల్లు కాదు కదా. ఇది మా ఇల్లు కాదు, కానీ కొన్ని రోజులు నన్ను ఇక్కడ ఉండనివ్వండి. ఆ తర్వాత నేను ఎవరు ఏంటి అనేది నిదానంగా మీకే అర్థమవుతుంది అని అనటంతో అతనికి సరే అంటాడు. ఆ మాటకి అనామిక కూడా చాలా సంతోషపడుతుంది. ఇక అక్కడే ఆ పాడైపోయిన ట్యాంకులోనే శుభ్రం చేసుకొని అందులో నివాసం ఉండాలని అనామిక నిర్ణయించుకుంటుంది. ఊరి ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి ఇక వెళ్ళిపోమని ఊరి పెద్ద చెప్పటంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఆ ఊరి పెద్ద తన మనసులో, ఈ అమ్మాయి వాలకం చూస్తుంటే పిచ్చిదానిలాగుంది, వెంటనే పిచ్చి హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు అని అనుకొని పిచ్చి హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. హాస్పిటల్ నుంచి 2 వ్యక్తులు వస్తారు. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడతారు. ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె పిచ్చిది కాదు, తెలివైందే అని వాళ్ళకి అర్థమవుతుంది. అయినా సరే ఊరి పెద్ద బలవంతంగా ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడున్న శారద ఆమెను చూసి చాలా సంతోషంగా అనామిక దగ్గరికి వస్తుంది. అనామిక ఆమెను చూసి ఆశ్చర్యంగా, అత్తయ్య, మీరేంటి ఇక్కడున్నారు? ఈ హాస్పిటల్లో మీరేం చేస్తున్నారు? ఈ హాస్పిటల్నే నేను చూసుకుంటున్నాను. ఒకప్పుడు నన్ను ఈ హాస్పిటల్ యజమానే చేరదీసింది. ఇప్పుడు ఆమె మంచం పైన ఉంది. అందుకే నేను గురించి మొత్తం నేనే చూసుకుంటున్నా. ఇది హాస్పిటల్ కంటే ఒక ఆశ్రమం అనొచ్చు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం చూసి అక్కడున్న వాళ్ళు శారదతో మాట్లాడి వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత శారద ఆమెకు తినటానికి ఇస్తుంది. ఆమె తిన్న తర్వాత ప్రశాంతంగా నిద్రపోతుంది. సాయంత్రం 5 గంటల సమయంలో అత్తగారు వచ్చి అనామికని నిద్రలేపుతుంది. తను నిద్రలేచిన తర్వాత అత్తగారు ఆమెతో మాట్లాడుతుంది. నువ్వెక్కడికి వెళ్ళావమ్మా? అసలు ఏం జరిగింది? ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉండగా ఇంతలో శాంతి అనే ఆమె వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆ విషయం నేనే మిమ్మల్ని అడగాలి. మేము తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎవరూ లేరు. ఎవరిని అడిగినా 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? జరిగిందంతా ఏంటనేది నేను వివరంగా చెప్తాను. కానీ నువ్వేంటి ఇక్కడికొచ్చావు? నేను ప్రతి ఏడాది ఇక్కడికి వస్తూనే ఉంటాను. మా నాన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికొచ్చి వీళ్ళకి ఫుడ్ అది అందిస్తూ ఉంటాను అని చెప్తుంది. ఇక ఆ తర్వాత అసలు విషయం ఏంటి అని పదే పదే అడుగుతూ ఉంటే అనామిక తన కథను చెప్పటం మొదలుపెట్టింది. ఏముంది, అత్త కోడళ్ళు ఎలాంటి గొడవ లేకుండా సంతోషంగా ఉంటున్నామని అనుకున్న సమయంలో నా భర్త మా మావయ్య గొడవలు పడ్డం మొదలుపెట్టారు. ఆ రోజు సాయంత్రం మా మావయ్య నాతో, అమ్మా అనామిక, ఈ డబ్బు ఇదంతా చూసి నీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు, గాని నాకు మాత్రం ఒక్కటి అనిపిస్తుంది.
నువ్విక్కడ సంతోషంగా ఉన్నావని. కానీ నువ్వు పని మనిషి కాంతంతో మాట్లాడింది మాత్రం నాకేమాత్రం నచ్చలా. నేనేం మాట్లాడాను మావయ్య? ఆమె మాట్లాడిన మాటలకి నేను సమాధానం చెప్పాను, అంతే కదా. అంతకంటే ఏం చేస్తాను చెప్పండి? అది సరైన పద్ధతి కాదు. నువ్వు మాట్లాడిన మాటలు నాకేమాత్రం నచ్చలేదు. ఒకప్పుడు నీ దగ్గర ఇంత డబ్బుందా? ఆ పని మనిషి ఎక్కడ బతుకుతుందో ఒకసారి నువ్వు వాళ్ళ ఇంటికెళ్ళి చూడు. నువ్వు ఆ పని మనిషిలా ఒకరోజు బతకగలుగుతావా? ఇంతలో మా అత్తగారు వచ్చారు. ఏంటండి, మీరేదో కావాలని గొడవ పడుతున్నట్టున్నారు? నేనెందుకు కావాలని గొడవ పడతాను చెప్పు. అనామిక మన ఇంటి పని మనిషిని నానా మాటలనింది. పొద్దున్న నేనంతా విన్నాను. మన దగ్గర డబ్బుందన్న అహంకారంతో పొగరుగా మాట్లాడింది. అందుకే తన గురించేంటో చెప్తున్నాను. ఎవరో గురించి మనం ఎందుకు బాధపడాలి? ఎవరోనా? తను ఊహ తెలిసిన దగ్గర నుంచి మన ఇంట్లోనే పనిచేయడం మొదలుపెట్టింది. మా అమ్మా నాన్న ఉన్నప్పుడు అమ్మాయిని పని మనిషిలా కాకుండా ఇంటి మనిషిలా చూసుకునేవాళ్ళం. అందుకే ఇన్నేళ్లు మన దగ్గరే ఉంది. ఏ రోజైనా అది కావాలని గాని ఇది కావాలని గాని అడిగిందే లేదు. ఎన్ని కష్టాలొచ్చినా బయటకు చెప్పేది కాదు. అట్టాంటి వాళ్ళని మనం ఎంత బాగా చూసుకోవాలి అని మాట్లాడుతున్నప్పుడు నా భర్త రమేష్ వచ్చాడు. విషయం తెలుసుకొని మా ఇద్దరిని తిట్టడం మొదలుపెట్టాడు. అప్పుడే మేమిద్దరం కోపంతో, అయితే పార్వతి బ్రతికినట్టు మేం కూడా 1 ఏడాది పాటు బ్రతికి చూపిస్తాము, ఆ తర్వాత మీరు ఆ మాటలని వెనక్కి తీసుకుంటారా? మాటలు వెనక్కి తీసుకోలేనేమో గాని మీరు మాత్రం 1 ఏడాది పాటు కాదు 1 నెల పాటు బతికినా మీకు మేం దాసోహం అయిపోతాం. మీరేది చెప్తే అదే చేస్తాం అని గట్టిగా అంటంతో మేమందుకి ఒప్పుకున్నాం. తర్వాత పార్వతి ఎక్కడుందో అని మా మావయ్యతో పాటు కలిసిల్లాం. ఆమె ఒక పాత వాటర్ ట్యాంక్లో నివసిస్తుంది. దాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను ఆమెతో, నువ్వు ఇక్కడ ఎందుకు నివసిస్తున్నావు? కావాలంటే మేము డబ్బులు ఇస్తాం కదా, అయినా నీకు నెల నెల జీతం వస్తుందిగా, ఆ డబ్బులు మొత్తం ఏం చేస్తున్నావు? అసలు ఇక్కడ బ్రతకాల్సిన అవసరం నీకేంటి? అప్పుడు పార్వతి ఏడుస్తూ నాతో ఇలా అంది, నాకు పెళ్లి వయసుకొచ్చిన కూతురుందమ్మా, దాన్ని డాక్టర్ చదివిస్తున్నాను. నేనిక్కడ ఇలా ఉన్నానని తెలిస్తే నా కూతురు బాధపడుతుందమ్మా. అందుకే నేను మీ ఇంట్లో ఉంటున్నానని చెప్పా. తనని హాస్టల్లోనే ఉండమని చెప్పి అక్కడే ఉంచేశాను. చదువు పూర్తయి తనకి ఉద్యోగం వచ్చేంతవరకు కూడా ఇక్కడికి రావద్దని చెప్పి ఒట్టు పెట్టించుకున్నాను అని బాధగా జరిగిన విషయం చెప్పటంతో అనామిక శారద మనసు కరిగిపోయింది. అప్పుడు ప్రసాదు, ఇప్పుడు అర్థమైందిగా, మీరు వేసిన పందానికి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటున్నాను మావయ్య. ఎందుకంటే నేను తనని ఎన్నో మాటలు అన్నాను. ఆ మాటల్ని నేను వెనక్కి తీసుకోలేను. కాబట్టి దానికి శిక్షగా నేను తను ఎలా అయితే బ్రతుకుతుందో అలాగే 1 ఏడాది పాటు బ్రతుకుతాను అని చెప్పాను. మా మావయ్య పార్వతి నా భర్త వద్దని చెప్పినా నేను మాత్రం ఆ శిక్షని భరించాల్సిందని గట్టిగా పట్టుపట్టి పక్క గ్రామానికొచ్చా. మా అత్తగారు కూడా ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా తను కూడా దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ కలుసుకున్నాం అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విని శాంతి ఆశ్చర్యపోతుంది. నేను తనలాగా బ్రతకలేక ఏదో 3 పూట్ల భోజనం దొరుకుతుందని ఇక్కడ వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను అని శారద జరిగిన విషయం చెప్తుంది. ఆ మాటలు విన్న శాంతి, మీకు మీరు శిక్ష విధించుకుంటున్నారు ఎందుకు? వాళ్ళే వద్దు అన్నారు కదా. లేదు శాంతి, ఒకప్పుడు నా స్థాయిని మర్చిపోయి నేను పార్వతి పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను. అందుకే ఇలా చేయక తప్పదు. ఏదో ఒక ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటాను. సంవత్సరం తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అని అనామిక చెప్తుంది. అందుకు అత్తగారు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. తర్వాత శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత అత్తగారికి చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్తుంది. తను తిరిగి గ్రామానికి వెళ్ళిన తర్వాత అందరూ అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఊరి పెద్ద కూడా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు అనామిక ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తుంది. తను పని గురించి అడుగుతుంది. ఆ మాటలు విన్న అతను ఆమె మీద జాలిపడి ఆ ఇంట్లో పనిచేసుకోవడానికి అవకాశం కల్పిస్తాడు. ఇక ఆ రోజు నుంచి అనామిక అక్కడే ఉండి పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో తనకు కావాల్సినవి ఏర్పాటు చేసుకుని ఆ ట్యాంక్లోనే నివసిస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అనామికతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. అనామిక కూడా వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు పార్వతి శాంతి ద్వారా అనామిక ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వచ్చి ఆమెతో ఇలా అంటుంది. ఎందుకమ్మా నీకు ఈ మొండి పట్టు?
అంత డబ్బులు ఉంచుకుని ఇలా పేదదానిలాగా ఎందుకమ్మా బ్రతకాలి? జరిగింది నేను మనసులో ఏది పెట్టుకోలేదమ్మా. మీరెందుకు ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారమ్మా? జరిగిన దాని గురించి నేనెప్పుడో మర్చిపోయాను. కానీ సంవత్సరం తర్వాత ఇంటికొస్తానన్న సంగతి నువ్వే మర్చిపోతున్నావు. ఇంతకీ నా భర్త, మా మావయ్య ఎలా ఉన్నారు? వాళ్ళని బాగా చూసుకుంటున్నావు కదూ? వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారమ్మా. నేనింకా మీరిక్కడున్న సంగతి వాళ్ళకి చెప్పలేదు. చెప్పొద్దు. సంవత్సరం తర్వాత నేనే వస్తాను. నువ్వు కావాలంటే అప్పుడప్పుడు నా దగ్గరికి రావచ్చు అని చెప్పటంతో పార్వతమ్మ సరే అంటుంది. మరికొంతసేపు అక్కడే ఉండి ఆమెతో మాట్లాడి శారదని కలవటానికి వెళ్తుంది. శారదతో కూడా కాసేపు మాట్లాడి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. సంవత్సరం తర్వాత తను కష్టపడి డబ్బులు సంపాదించిన డబ్బుతో తిరిగి అత్తగారితో కలిసి ఇంటికి వెళ్తుంది అనామిక. ఇంటికెళ్ళిన తర్వాత భర్త, మామగారు ఇద్దరూ చాలా సంతోషపడతారు. అనామిక, నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు అనుకున్నావు, కానీ మా ఇద్దరికి శిక్ష వేసావు అనే సంగతి మర్చిపోయావు. ఏదేమైనా ఈ సంవత్సరం మాకెంత కష్టంగా గడిచిందో మాకే తెలుసు. పోనీలే, తిరిగి మళ్ళీ ఇద్దరు వచ్చేశారు, అంతే చాలు. ఆ మాటలకి అనామిక నవ్వుతూ, ఊరికే రాలేదు. నేను సంపాదించిన డబ్బుతో పాటు ఎంతో మంది ప్రేమ, ఆప్యాయతలు కూడా సంపాదించాను అంటూ జరిగిన విషయం చెప్తుంది. ఆ మాటలు విని వాళ్ళు కూడా సంతోషపడతారు. కానీ పార్వతమ్మని మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకు అని అడుగుతారు. అప్పుడు పార్వతమ్మ, ఆ అమ్మగారు నా దగ్గర మాట తీసుకున్నారు కనుకే నేనేమీ మీకు చెప్పలేదు అని పార్వతమ్మ చెప్పడంతో వాళ్ళు సరే అంటారు. ఇక అప్పటి నుంచి అత్తాకోడలిద్దరూ కూడా అందరితో మంచిగా మాట్లాడుతూ సహాయం కోరి వచ్చిన వారికి సాయం చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.